హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మంచి చట్నీ అయితే చూపించబోతున్నాను. మనం రకరకాల చట్నీలు తింటుంటాము. ఒక్కసారి ఉల్లి పొరకతోటి, అదేనండి స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లి కాడలు అంటాం కదా, దాంతో ఒక్కసారి చట్నీ చేయండి. రోటి పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇది తింటుంటే ఇంకొంచెం 2 ముద్దలు తిందామా అనిపిస్తుంది. నిజంగా అంత టేస్టీగా అంత బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ కొంచెం హీట్ అయినాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 2 గుప్పెళ్ళంతా వేరుశనగపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేరుశనగపప్పు చక్కగా వేగేంత వరకు వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకుందాము. ఇక్కడ వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయిపోయాయి కదా, మనకి కారానికి తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక 10 పచ్చిమిర్చిని తుంచైతే వేశాను. ఈ పచ్చిమిర్చి చక్కగా వేగేంత వరకు వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పొరక, స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. నేను ఒక పెద్ద బౌల్ అంతా వేశాను. ఒక కట్ట తీసుకుంటే ఒక పెద్ద బౌల్. ఇప్పుడు నేను వేసినంత స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వస్తుంది. దీన్ని బట్టి క్వాంటిటీ అనేది మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఒక కట్ట 2 కట్టలు అనేది వేసుకోవచ్చు. దాన్ని బట్టి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ చక్కగా వేగేంత వరకు వేగనివ్వాలి. మనకి ఇక్కడ చక్కగా వేగిపోయింది కదా, ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీరను కూడా కొంచెం సేపు మనం ఈ ఆయిల్లో వేయించుకుందాము. అప్పుడు కొత్తిమీరలో ఉన్న పచ్చి స్మెల్ కూడా పోయి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మనకన్నీ చక్కగా వేగిపోయాయి కదా, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర కూడా. ఇందులో కొంచెం చింతపండుని యాడ్ చేసేసుకొని ఇవి అంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఉల్లి పొరక, పచ్చిమిర్చి, కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పల్స్ మోడ్లో పెట్టేసి కచ్చా పచ్చాగా వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది రోటిలో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఈరోజు నేనైతే మిక్సీలో వేశాను. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి కనిపిస్తూ కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇది రైస్లోకైనా, చపాతీల్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా ఒక్కసారి అయితే ఈ విధంగా స్ప్రింగ్ ఆనియన్స్ తోటి, ఉల్లి పొరకతోటి రోటి పచ్చడిని ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.